పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధి అలాగే మండలానికి చెందిన 213 మంది లబ్ధిదారులకు 2,13,49,737 రూపాయల విలువ గల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే బస్ డిపో, బైపాస్ రోడ్, సర్కారు దవాఖానా తదితర అభివృద్ధి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. తమ పాలనలో అవినీతికి తావులేదని, నీతివంతమైన పాలనను అందిస్తూ ప్రజల అభిమానాన్ని పొందామని, అందుకు ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు. మరియు పేదలకు ఇంద్రమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు పెంచి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇదే కాకుండా పెద్దపల్లి ఊరిలో దాదాపు 650 ఇంధనం ఇచ్చాం. ఇవాళ దాదాపు 70% ఇంధనం ఇల్లు పనులు ప్రారంభమైంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగేటువంటి ఈ క్రమంలో ఇవాళ 5 లక్షలటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడం జరిగింది. అదేవిధంగా రైతులకు రైతు రుణమాఫీ కావడం జరిగింది. మరి ఏంటంటే ఆనాటి ప్రభుత్వం సన్నమంట బోనస్ అని చెప్పి మోసం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వర్షాకాలం పంట నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రైతులు సన్నమంట పెట్టండి, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా మన పేరుసారి రాష్ట్రం మొత్తంలో 119 నియోజకవర్గాల 1000 కోట్ల బోనస్ అంటే ఒక పెద్దపల్లి నియోజకవర్గానికి 60 కోట్ల బోనస్ వచ్చింది. మళ్ళీ ఈ వర్షాకాలం పంటకు రాష్ట్రం మొత్తం 1900 కోట్ల చిల్లర రైతులకు సన్నమంట బోనస్ వస్తే ఒక పెద్దపల్లి నియోజకవర్గంలో మన రైతాంగానికి 85 కోట్ల సన్నమంట బోనస్ ఇవాళ రైతుల ఖాతాలలో జమ అని చెప్పి మన గర్వాలు చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మరి ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రైతు భరోసా కూడా తొందరలోనే ప్రభుత్వం రైతు భరోసా చేసేటువంటి కార్యక్రమాలు ప్రారంభించారు. మరి ఇన్ని కార్యక్రమాలు జరిగేటువంటి ఈ సమయంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టకుండా పేదలకు ఒక పక్క ఇచ్చుకుంటానే మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా స్థానంలో రైతు బంధు స్థానంలో రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, మరి అన్ని కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. మరి గతంలో ఏంటంటే విధంగా ఇవాళ 1 కాదు 2 కాదు మనందరం ఆలోచన చేస్తే మరి ఇక్కడ మా మహిళా సోదరులు ఉంటారు, మా అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, మా మైనారిటీ సోదరులు ఉన్నారు. అదేవిధంగా మీరు సాయంత్రం రాత్రి పండుగలే ముందు వేములవాడ రాజన్న దేవుడి ఆదికంటే పొద్దుగాల తయారై దేవుడికి దండం పెట్టుకొని మా అక్కలు చెల్లెలు మళ్ళీ తినేయాలకు మీ ఇళ్ళకి కడతా ఉంటారు. కొమ్మిది పోవాలన్నా, కొండగట్టు పోవాలన్నా, యాదగిరి నరసింహ స్వామి దేవాలయం